హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనకు అనారోగ్యం చేస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తీసుకుంటాం, అది మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ మందులు తీసుకుంటాం. డిప్రెషన్ లాంటివి కావచ్చు, ఇంకా మానసిక సమస్యలు లైక్ కుటుంబ కలహాలు, లేదంటే ఆర్థిక సమస్యలు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించామా మనం? దీనికి కారణం మనకు ఆధ్యాత్మికంగానో ఏదో రకంగా చెప్తుంటారు మామూలుగా, కానీ వాస్తవానికి ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, మన శరీరం ఉట్టి కణాల సమూహం కాదు, ఇది ఒక శక్తి క్షేత్రము. ఈ శక్తిలో మార్పులు చేయడం ద్వారా రోగాల్ని నయం చేసుకోవచ్చు అని చెప్తోంది. ఇది ఏదో బూమ్ హామ్ ఫట్ అలా చెప్పడం కాదు, దీనికి ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. ఒక సైంటిఫిక్ బేస్తో అంటే ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ నిర్ధారించిన విషయం ఇది. కాబట్టి దీని ద్వారా అంటే ఎలాంటి మందులు లేకుండా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇది సంచలనం సృష్టిస్తుంది. దీన్ని క్వాంటమ్ థెరపీ అంటారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు, దేశ విదేశాల్లో ట్రెండ్ అవుతుంది ఈ రకమైన హీలింగ్ టెక్నిక్. ఇది అంటే మన శక్తి క్షేత్రాల్లోని శక్తిని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనలోని రోగాల్ని, మనలోని భయాల్ని, మనలోని సమస్యల్ని పోగొట్టే ఒక అద్భుతమైన ఇప్పుడు ఆధునిక చికిత్సా పద్ధతి ఇది. సో దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో ఒక యంగ్ అండ్ డైనమిక్ లేడీ ఉన్నారు, జవేరియా. తను ఒక్కరే బహుశా చాలా తక్కువ మంది ఉన్నారు. తను మాత్రం నెంబర్ 1 అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ క్షేత్రంలో, ఈ ఫీల్డ్లో, ఈ క్వాంటమ్ థెరపీలో. మరి నిజానికి నేను మీకు చెప్తున్నా కానీ నాకు కూడా తెలియదు ఇది ఏంటో, ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో అదేంటో పూర్తి వివరాలు మేడం ద్వారానే తెలుసుకుందాం. హలో అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? గుడ్. హౌ అబౌట్ యూ? గుడ్ మ్యామ్. సో వండర్ఫుల్ మ్యామ్. కొత్త టాపిక్ మాకు ఇది, నాకైతే అస్సలు తెలీదు. మీరు చెప్పేంత వరకు ఏంటి మ్యామ్ ఈ క్వాంటమ్ థెరపీ? సార్, క్వాంటమ్ థెరపీ. సో క్వాంటమ్ థెరపీ గురించి చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట. సో ఇది అబ్రాడ్స్లో ఎస్పెషలీ విదేశాల్లో చాలా వరకు ఇప్పుడు మెడిసిన్స్ మాని వీటికి షిఫ్ట్ అవుతున్నారు. సో ఎందుకు అంటే ఏదైనా అలోపతి కానివ్వండి, సో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారన్నమాట. సో దాని పరంగా మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే ఒక జబ్బు నయం అయితే ఇంకొకటి రెడీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో దాని మూలాన ఈ థెరపీకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనమాట. సో ఇది 3 పాయింట్స్లో చెప్తాను సార్ నేను. దిస్ ఇస్ అ మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్. ఈ 3 సెగ్మెంట్స్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ మ్యాటర్? ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్. I am a body. So how it made up of? With energy. So cellars, organs, everything is there. Flesh, blood, bones, everything is there. మనం ఏం మర్చిపోతున్నామంటే వీఆర్ ఆల్సో ఏ ఎనర్జీ ఫీల్డ్ అనేది మర్చిపోతున్నాం అనమాట. సో ఎనర్జీతోనే మనం ఏదైనా సాధించవచ్చు. ఇట్స్ ఎ టైనీ లిటిల్ బిట్ థింగ్ టు అండర్స్టాండ్, అంతే. రైట్. సో అంటే దీనికి ఇప్పుడు మిగతా అన్ని కూడా సైన్స్ అప్రూవ్ చేస్తుంది చాలా వరకు. దీనికి శాస్త్రీయంగా అంటే ఉన్న బేస్ ఏంటి దీనికి? డెఫినెట్లీ సార్. సో ఇప్పుడు ఫిజిక్స్ లో ఏమంటారంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. సో ఐ కెన్ టెల్ యూ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఎలా చూడొచ్చు అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే 3 నా ఇటు నుంచి చూస్తే 3 కనపడుతుంది, మీ నుంచి చూస్తే అది E. సో W రైట్, నేను చూస్తే M. సో అది ఇలా తిప్పితే W, సో ఇలా తిప్పితే M. సో అబ్జర్వర్ ఎఫెక్ట్, హౌ యువర్ పర్స్పెక్షన్ ఈజ్ దట్ యు ఆర్ వాచింగ్ దట్. రైట్. ఇప్పుడు మనకి హిందూ పురాణాల్లో కానీ వాటిలో ఏం చెప్తారు? కర్మలు అని చెప్తారు. సో కర్మలు, ఆగామి కర్మ, సంచిత కర్మలు, ఇలా కర్మలు చెప్తారు కదా. సో అంటే ఈ కర్మలు మన కణాల్లో, బాడీలో ఉండే కణాల్లో డిఎన్ఏలోకి అది అబ్జర్వ్ అయిపోతాయా? వాటిని ఎట్లా క్లియర్ చేస్తారు? అంటే వాటిని మొత్తం తీసేస్తారా మీరు? డెఫినెట్లీ సార్. ఇట్స్ ఏ ఎనర్జీ ఇంప్రింట్ అంటారు అనమాట. సో ఎనర్జీ ఇంప్రింట్ ఏంటంటే, కర్మ ఈజ్ నథింగ్ బట్ ఏ మెమరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సంథింగ్ ఏదో యాక్టివిటీ పాల్గొన్నారు, లేకపోతే ఏదో ఒకటి మీకు మానసికంగా ఎవరో ఏదో మాట అన్నారు, దాని తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొంతమంది అయితే డీప్ డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకుంటారండి.
without hurt, అవును. they are committing the suicides. ఎస్. Why it is happening? సో రిపీటెడ్గా కర్మ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఒక థాట్ని తరచుగా మీరు రిపీట్ చేస్తున్నారు అంటే అది బిహేవియర్లా మారుతుంది. ఓకే. ఆ బిహేవియర్ని మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దట్ కమ్ టు యువర్ రొటీన్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, దాని తాలూకా ఏవైతే నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి మనకు బయట కనపడుతుంది అనమాట. ఓకే. సో వెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే ద రిజల్ట్స్ విల్ బి ద నెగిటివ్. ఓకే. సో ఇది ఎలా చూడొచ్చు మనం, సో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ లో ఫ్రీక్వెన్సీ. ఓకే. సో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వి మీరు లాస్ అవుతారనమాట. ఓకే. వెన్ యు ఆర్ ఇన్ ఎ పాజిటివ్ ఎనర్జీ, సో మీ ఫ్రీక్వెన్సీ హైలో పెట్టుకున్నారు మీరు, సో మీ కాన్షియస్నెస్ చాలా బాగుంది, అప్పుడు యూ విల్ గెట్ ద పాజిటివ్ వైబ్స్, ఓకే. పాజిటివ్ ఎనర్జీ, దెన్ ద రిజల్ట్స్ విల్ బి ద పాజిటివ్. అంటే ఆ పాజిటివ్ రిజల్ట్స్ మీరు తీసుకొస్తారా? డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఎందుకంటే నేను లోలో ఉన్నాను మ్యామ్, Yes. చాలా లోలో ఉన్నాను, Yes. నా థాట్స్ అనేవి చాలా నెగిటివ్గా ఉన్నాయి, నేను మీ దగ్గరకు వచ్చాను, ఏం చేస్తారు మీరు? ఎస్ సార్, కంప్లీట్లీ. సో ఐ డయాగ్నైజ్డ్ అనమాట. ఓకే. సో కంప్లీట్ గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఆఫీస్ లో ఎక్స్రే అవి తీపిస్తారా? ఎక్స్రే కాదు, Ah. ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్. Okay. సో డయాగ్నైజ్ చేస్తాం అదేలాగా అంటే కన్సల్టేషన్ లో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది సార్, అవును. కార్పొరేట్ లెవెల్లోనే చూద్దాం. రైట్. ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తుంది. సో ఆఫీస్ పాలిటిక్స్ లో ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఇంక్రిమెంట్, కరెక్ట్. ప్రమోషన్ అవ్వట్లేదు, అవును. సో నా శాలరీ పెరగట్లేదు అని చెప్పి చాలా వరకు ఆలోచించి నెగిటివ్ థాట్స్ మీద డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. రైట్. సో హౌ కెన్ ఐ క్లియర్ దట్ అంటే ఐ విల్ డయాగ్నైజ్. సో ఇది జస్ట్ ఆఫీస్ వర్కేనా, ఆఫీస్ పాలిటిక్స్కి రిలేటెడా, లేకపోతే దీని వెనకాల ఏదైనా ఉందా? ఓకే. సో ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఐ విల్ చెక్ అనమాట. అంటే ఎట్లా చేస్తారు? మెడిటేషన్ లో చేస్తారా, లేదంటే వాళ్ళని దాన్ని ఏదంటారు సినిమాలో పంపిస్తారు, దాన్ని ఏమంటారు? హీలింగ్. హీలింగ్ కాదండి, అంటే ఇప్పుడు మీరు నిద్రలోకి వెళ్తున్నారు అని ఇట్లా. ఇట్స్ హిప్నాటిజం. Yes, నో, hypnotism ఇట్ ఈస్ చేస్తారా? నాట్ హిప్నాటిజం. ఓకే. ఐ విల్ కంప్లీట్లీ అంటే జస్ట్ కూర్చుంటారు సార్, మెడిటేటివ్ స్టేట్ లోనే ఉంటారు వాళ్ళు. ఓకే. జస్ట్ ఐ విల్ సెండ్ ద ఎనర్జీ. ఎక్కడి నుంచి పంపిస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని అచ్చా, ఉంటుంది. అచ్చా, okay. సో దట్ ఆ హీలర్ విల్ టేక్ అండ్ ప్రొవైడ్ టు ద రిసీవర్. ఓకే. అంటే అంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే మేడం, నాకు ఇంకా అర్థం కాలే మీరు ఏమంటున్నారు, ఈ క్వాంటమ్ థెరపీ ఎట్లా పనిచేస్తుంది నాకు తెలియాలి, అందుకని ఇవన్నీ అడుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇట్లా 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 మంత్రాలు అట్లా వేస్తుంటారా? ఇది మంత్రం Electric- కాదు, మ్యాజిక్ అస్సలే కాదు, Okay. ఇదేదో అంటే నమ్మకం కూడా కాదు. Okay. ఇట్ ఈస్ ప్యూర్లీ సైన్స్. ఓ ఓకే. ఎస్, ఇట్ ఈస్ ప్యూర్లీ సైన్స్. మెషినరీ ఉంటుందా? మెషినరీ ఉంటుందా? మెషినరీ ఆల్సో దేర్, ఆరా చెకింగ్ కి ఉంటది. అచ్చా. దట్ ఈస్ ఎక్స్టెంట్ లెవెల్ అన్నమాట. ఓ సో ఎవరికి నీడ్ మషినరీ, ఎవరికి నీడ్ కాదు అన్నది కూడా డయాగ్నైజ్ క్లాస్ లోనే తెలిసిపోతుంది. ఓకే. అపాయింట్మెంట్. సరే ఇప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నాను, కరెక్ట్. సో నాకు పిచ్చిగా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, ఎట్లా చేస్తారు దీన్ని? డెఫినెట్లీ యా, యూ విల్ సిట్ ఇన్ ఏ మెడిటేటివ్ స్టేట్ Right. సార్. ఐ విల్ గివ్ యూ ద ప్రాసెస్. ఓకే. మెడిటేటివ్ స్టేట్ అంటే ధ్యానంలో ముద్రలో- కూర్చుంటారు. ధ్యాన ముద్రలో కూర్చుంటాను. రైట్. ధ్యాన ముద్రంలో కూర్చుంటారు. సో అకార్డింగ్ టు యువర్ ఫస్టే ఒక కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి ఏ ఏరియాలో మీకు కావాలా అంటే రిలేషన్షిప్ ఇష్యూ ఉందా, లేకపోతే ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యారా మీరు, ఓకే. లేకపోతే కెరియర్ ఎఫెక్ట్ ఉందా, వీటిలో డయాగ్నైజ్ చేసి ఆ కరెక్ట్ ఏరియా చక్రాస్ పైన అంటే చేస్తామన్నమాట. మీరు నన్ను అడుగుతారు Yes. ఫస్ట్, అంతే కదా? యా, నేను నిజమే చెప్పాలి మీకు, నిజం యూ చెప్పాలి. షుడ్ నాట్ హైడ్. yes. ఏ డాక్టర్స్ దగ్గర, లాయర్ దగ్గర హైడ్ చేయకూడదు చేయకూడదు. అంటారు కదా, సో మీ దగ్గర కూడా హైడ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ. చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు మీరు దాన్ని హీల్ ఎలా చేస్తారు? హీల్ ఎలా చేస్తామంటే ఇట్స్ కంప్లీట్లీ ఎనర్జీ బేస్డ్ అనమాట. Okay. ఎనర్జీ బేస్డ్ అంటే కూడా ఇట్స్ లైట్, ఐ కెన్ సే లైట్ త్రూ ఐ విల్ ప్రొవైడ్ యూ ద హీలింగ్. లైట్ అంటే ఇది కనపడే లైట్ కాదు. సో ఇట్స్ ఇన్విజిబుల్. ఓ Yeah. ఓకే. యా, ఎట్లా అంటే చేతులతో చేస్తారా, ఏదైనా మిషన్ తో చేస్తారా, ఎట్లా దీన్ని? ఇట్స్ కంప్లీట్లీ త్రూ హ్యాండ్స్ సార్. ఓ Yeah. ఓకే. మళ్ళీ అది నాకు ఇలాగే వచ్చేస్తుంది మీరు అలా నో, యూ టూ కెన్ ఎక్స్పీరియన్స్. అచ్చా. సో ఇది అంటే చేయండి, పర్వాలేదా? వింటారు వద్దంటారు అనమాట. కానీ మా వాళ్ళ కొంచెం తెలిస్తే యా, ఫర్ యూ సార్, ఎక్స్క్లూజివ్ ఫర్ ద 24/7 టీవీ. ప్లీజ్. yes. ఐఎమ్ ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. Great. సో Wow. ఫర్ అవర్ వ్యూవర్స్, Yes. ఫర్ రెస్పెక్టింగ్ యూ, Yo, please, సో thank you. జస్ట్ రబ్ యువర్ హ్యాండ్, ఓకే. డూ దిస్ స్లోలీ,
You too can, sir. Are you feeling some kind of magnetic pull? కొంచెం లిటిల్. No? Yeah. How it came? ఓకే. Is that anything is అంటే కనపడుతుందా మీకు? లేదు. బట్ ఆర్ యూ ఫీలింగ్? ఎస్. యూ టూ కెన్. సో ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే. సెల్ పక్కన పెట్టి ట్రై చేయండి, చూడండి. ఓకే. ఆర్ యూ గెటింగ్? ఎస్. దట్ ఈస్ ద మ్యాజిక్. ఓ వావ్, సూపర్. సో ఇట్లాంటివి చాలా ఉంటాయా, ఇట్లాంటి ప్రక్రియలు? ఇట్స్ జస్ట్ అంటే మీరు చెప్పారు కాబట్టి Yeah, yeah. వాట్ ఈస్ వాట్ అన్నది నేను జస్ట్ ఓకే. చెప్పాను. సో ఇప్పుడు ఈ ఎనర్జీని క్రియేట్ చేశారు ఇప్పుడు మీరు, ఇలా Yes, ఒక sir. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది ఇక్కడ. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. ఇట్ కెన్ డూ ఫర్ ఎనీబడి. ఓకే. బార్న్ బేబీ దగ్గర నుంచి ఐసీయూ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఓకే. ఆర్ ఇన్ టు ఐసీయూ, దే ఆర్ ఆల్సో టేకింగ్ దిస్ థెరపీ. నైస్. అలాగని చెప్పి మెడిసిన్స్ పక్కన పెట్టి ఇది ఒక్కటే ఫాలో అవ్వండి, మెడిసిన్ యూజ్లెస్ అని ఎప్పటికీ చెప్పము. ఓకే. సో బట్ యూ విల్ గెట్ ద చేంజ్. ఇది ఒక లైక్ ఫిజియోథెరపీ లాగా ఇది కూడా డెఫినెట్లీ కదా? వి డోంట్ టచ్, వితౌట్ ఎనీ టచింగ్, ఓకే. వితౌట్ ఎనీ మెడిసిన్, యూ విల్ హీల్ యువర్ సెల్ఫ్. జూమ్ లో కూడా చేసేస్తున్నారంట మీరు? అబ్సల్యూట్లీ సార్. నిజమేనా? ఎగ్జాక్ట్లీ. నాకు క్లయింట్స్ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు, ఓ. యుఎస్ బేస్డ్, కెనడా, సో ఆస్ట్రేలియా. మీరేమి మీ ముందుకు వచ్చి కూర్చోక్కర్లా? లేదు సార్. ఓకే. పర్సనల్ అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఉండి మీకు జూమ్ లోకి వస్తే చాలు? డెఫినెట్లీ, యా, ఐ కెన్ డూ. ఓకే. ఇప్పుడు నాకు తలనొస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు చెప్పిన క్వశ్చన్ కి ఒకటి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సార్ వాళ్ళు. రైట్. ఒక అమ్మాయి నేను క్లాస్లో తీసుకుందామే ఆల్రెడీ, బట్ తను కన్వే చేస్తుంది ఇలా, మేడం నేను తీసుకున్నాను, యాక్చువల్లీ వాళ్ళ స్టూడెంట్స్, ఓకే. బ్రేకప్ అయింది అమ్మాయి. ఓకే. సో షీ వెంట్ ఇన్ ఏ డీప్ డిప్రెషన్. రైట్. ఏడుస్తూ ఫస్ట్ ఎవరైనా కాల్ చేస్తే ఏడుస్తారు సార్. నాకు జస్ట్ మౌత్ పబ్లిసిటీ త్రూనే ఓకే. వస్తున్నాయి ఇప్పటి వరకు లీడ్స్. నైస్. ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ అవుట్ ఫర్ ఇంటర్వ్యూ. గ్రేట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అబౌట్ దిస్ టాపిక్. yes I know. సో ఎవరైతే వచ్చారో నా దగ్గరికి, ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయిని పరిచయం చేసింది. షీఈ్ ఇన్ ఎ డౌట్. సో నువ్వు ఆన్లైన్లో తీసుకున్నావు, క్యూర్ అయ్యింది అంటున్నావు, మరి నాకైతే నమ్మకం లేదు, సో ఐ వాంట్ టు టేక్ ఆఫ్లైన్ ఓన్లీ అంటుంది. ఓకే. షీఈ్ ఇన్ అదర్ సిటీ. ఓకే. సో నేను చెప్పాను ఓకే, ఇట్స్ యువర్ విష్, సో యూ కెన్ కమ్ అని చెప్పాను. మరి ఏం ఆలోచన చేసిందో తెలియదు. నో, ఐ వాంట్ టు ట్రై ఫస్ట్ ఇన్ ఆన్లైన్, దెన్ ఐ విల్ టేక్ ఆఫ్లైన్. యు ఆర్ పేయింగ్ ద చార్జెస్, యువర్ విష్ అన్నది. సో ఐ ట్రైడ్ సార్. ఒక్క జస్ట్ 3 daysలోనే కాల్ వచ్చింది అమ్మాయి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఐ ఫెల్ట్ రిలాక్స్, నౌ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై వర్క్, ఐఎమ్ ఈటింగ్ ప్రాపర్లీ, ఐఎమ్ లిజనింగ్ టు మై పేరెంట్స్. ఇవే వర్డ్స్ సార్. దట్ అంటే పెద్ద పెద్ద ఏదో సాధించాల్సిన అవసరం లేదు, చిన్న మార్పు చాలన్నమాట. షీఈ్ నౌ నార్మల్. ఇప్పుడు మీరు చెప్పేంత విన్నాక హిప్నాటిజం గుర్తొస్తుంది. దిస్ ఇస్ నాట్ హిప్నాటిజం. వి వోంట్ గివ్ ఎనీ సజెషన్స్, వి వోంట్ ట్యూన్ యువర్ బ్రెయిన్. ఓకే. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్లో చేస్తాం అన్నమాట. ఇప్పటికీ నాకు ఎనర్జీ అంటే అర్థం కావట్లేదు మేడం. అంటే మన బాడీ ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటున్నాం మనం, రైట్? అసలు ఎనర్జీ ఫీల్డ్ అంటే లైక్ ఇదేనా, అయస్కాంత శక్తినా, అదేనా? మ్యాగ్నెటిక్ పవర్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది సార్. మనం ఎందుకు గ్రహించము ఆ కాస్మిక్ ఎనర్జీ కానీ. సో ధ్యానంలోనే ఎందుకు కూర్చొని అదంతా ధ్యానం చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ రేట్ చూసుకుంటే మీకు ఒక పర్సెంటేజ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు సాధ్యము, మిగతా వాళ్ళకి ఎందుకు అసాధ్యం? దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద నథింగ్నెస్. సో అందులోనే అంతా ఉందన్నమాట. సో వెన్ యు ఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఆన్ సో మెనీ థింగ్స్, యువర్ ఎనర్జీ విల్ డిస్ట్రాక్ట్. ఇప్పుడు మీరు ఒక పని చేయాలని కూర్చున్నారు, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా, హౌ యూ విల్ గెట్ దట్? ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పే వాటిలో కోహరెన్స్ బ్రీతింగ్ అని ఒకటి చెప్తుంటారు కదా, ఎట్లా చేయాలి అది? సార్ కోహరెన్స్ బ్రీతింగ్ అంటే ఏం లేదు సార్, ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు ఆఫీస్లో వచ్చినప్పుడు నేను యాంగ్జైటీతో ఉన్నాను మ్యామ్, స్ట్రెస్తో ఉన్నాను, హౌ కెన్ యూ ఇమ్మీడియట్గా
రిలాక్సేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ బ్రీత్ ఓకే ఇన్ ఏ బాక్స్ వే అనమాట. ఓకే సో బాక్స్ పోజ్ అంటాము. టేక్ ఏ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్. టేక్ ఏ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్. ఇలా 3 to 4 కౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే సో దెన్ యూ విల్ గెట్ ద నార్మల్ బ్రీత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏదైనా సంఘటన జరుగుతుంది, దాని ఇంపాక్ట్ హార్ట్ మీద పడుతుంది. సో ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏదో ఒక భయం అయ్యింది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది. సో ఒక డ్రంక్, వాళ్ళ హస్బెండ్ డ్రంకర్ అనుకోండి. సో బయట నుంచి వస్తాడు, ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. షీఈస్ ఇన్ ఏ పానిక్ స్టేట్ కదా. సో ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి రిలాక్సేషన్ మోడ్లో రావాలంటే, సో దానికన్నా ముందు ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవుతుంది. సో వై ద ఆర్గాన్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఐస్ ఒక ఆర్గాన్, అన్ని ఆర్గాన్సే కదా మన బాడీ పైన. హార్ట్ పైన ఎందుకు ఎక్కువ ఫోకస్ అవుతుంది? ఓకే, అవును, నిజమే. అడగాలనుకున్నా, బ్రెయిన్ కంటే హార్ట్ ఎక్కువ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అంటారు. That will whatever it may be the emotions we are taking, that will impact our emotional cost అన్నమాట. ఎమోషనల్ లెవెల్లో మనం ఫస్ట్ డిస్టర్బ్ అవ్వి, తర్వాత రిలేషన్షిప్. సో ఎమోషన్స్ మెదడుకు సంబంధించి కాదు, గుండెకు సంబంధించి. yes absolutely. ఓకే. సో ఆ ఎమోషనల్ లెవెల్ నుంచి మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో తర్వాత అదే డిసీజెస్గా మారుతాయి అన్నమాట బాడీలో. ఓకే, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఓకే ఓకే. సో అంటే మన ఎనర్జీ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అబ్సల్యూట్లీ. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే మన ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవడం, యువర్ ఫ్రీక్వెన్సీ విల్ డిస్టర్బ్. ఎస్, అది రిలేషన్స్ దెబ్బతీస్తుంది. ఆ తర్వాత అది కాస్త ఫర్ ఎగ్జాంపుల్ సార్, సింపుల్ వేలో చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో సమ్ బిజినెస్ జరగలేదు, లేకపోతే ఏదో ఫైట్ అయ్యింది. సో యూ వెంట్ టు హోమ్. సో మీ ఆవిడ ఏదో తెమ్మని చెప్పారు ఆర్ సంథింగ్, మీ సిస్టర్ తీసుకురండి అన్నారు, మర్చిపోయారు. షీ షౌటింగ్ ఆన్ యూ ఫ్రమ్ పాస్ట్ హౌ మెనీ డేస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మీరు ఎలా మర్చిపోతారు అంటే, అంతేనా, నాకు వాల్యూ లేదా అని. సో యూ ఇమ్మీడియట్లీ రియాక్ట్ ఆన్ హర్. వై? యు ఆర్ ఆల్రెడీ క్యారింగ్ దట్ యాంగర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోతారు మీరు. అక్కడ ఏమవుతుంది? క్లాషెస్. హౌ ఇట్ విల్ కమ్? ఓకే, కరెక్ట్. హౌ ఇట్ విల్ కమ్? అది మీ ఆవిడ మర్చిపోయారని కాదు, అండ్ ఇమ్మీడియట్గా మీ ఆవిడ మీకు గుర్తు చేస్తున్నారని కాదు. సో వేర్ ఇట్ విల్ కమ్? యు ఆర్ క్యారింగ్ దట్ ఎనర్జీ. ఓకే. సో ఇది క్వాంటమ్ థెరపీ ఎక్కడ పనిచేస్తుందంటే, ఇలాంటివన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ ఏదైతే ఉందో ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ అనేది మనం తీసుకురావచ్చు అనమాట. సో దట్ విచ్ కాన్సెప్ట్ వీ షుడ్ ఫోకస్, అండ్ ఎంతవరకు మనం దీని మీద ఫోకస్ పెట్టచ్చు, ఒక యాంగర్ లెవెల్ కానీ ఎంతవరకు తీసుకోవచ్చు, స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవచ్చు. స్ట్రెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వోంట్ టేక్ స్ట్రెస్, యూ కాంట్ డూ ద బిజినెస్, రైట్? అది కూడా పాజిటివ్ వేలో ఉండాలి. సో అది నెగిటివ్ మోతాదుకి వెళ్తుందంటే దెన్ యూ విల్ గెట్ ద ఎఫెక్ట్. ఓకే మ్యామ్, ఇంకొకటి ఆరా అని కూడా మీరు కన్సిడర్ చేస్తారా దీంట్లో? క్వాంటమ్ థెరపీలో ఆరా అనేది ఒక మెయిన్ పార్ట్. ఆరా అనేది ఉంటుంది సార్. ఆరా ఇస్ ఎ పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా, దట్ ఆల్ విల్ ఇన్క్లూడ్ అన్నమాట. సో మీ ఎవ్రీ ఏరియా విల్ గెట్ ద హీల్. మీకు రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా, కెరియర్ ఇష్యూస్, మనీ బ్లాక్స్, సో ఇవన్నీ బ్లాక్స్ క్లియర్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనకు ఫోటో తీస్తారా? అది ఆరా ఎట్లా ఉందో తెలుస్తుందా మనకు? ఉంటది. దట్ ఈస్ ద మేజర్ థెరపీ అన్నమాట. సో ఈవెన్ యు ఆర్ ఆరాను ఫోటో తీయొచ్చు. గ్రేట్. సో దాన్ని బట్టి మన సమస్య మానసికమైందా శారీరకమైందా కూడా తెలుస్తుందా? ఎగ్జాక్ట్లీ. మానసికంగా అంటే ఇట్స్ కంప్లీట్లీ యు ఆర్ క్యారింగ్ దట్ నెగటివ్ ఎనర్జీ, అంతే. దట్ ఎనర్జీ విల్ వెన్ ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ యువర్ బాడీ, మైండ్ అండ్ సబ్ కాన్షియస్నెస్, ఆటోమేటిక్ గా మీరు రిలాక్స్ అవుతారు. రైట్. ఇక మనం ముందే అనుకుంటే డబ్బు, ఆర్థిక సమస్యలు అండి. చాలా మంది సంపాదిస్తుంటారు, వెంటనే పోగొడుతుంటారు, సంపాదిస్తుంటారు, పోగొడుతుంటారు, ఎప్పటికీ ధనవంతులు కాలేరు. కొందరేమో జమ్మని ధనవంతులు అయిపోతారు. ఏంటి రీజన్? అంటే అంటే పెంపకంలో తేడానా, మన జీన్స్ లో ప్రాబ్లమ్, మన కణాల్లో ప్రాబ్లమ్, ఏంటి అసలు? ఎస్ సార్, ఇట్స్ ఆల్సో యాంకరింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా విన్నారా మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా,
డబ్బులు చెట్లకి రోజు తిడుతుంటారుగా. కాసు. డబ్బు ఊరికే రాదు. Yes. బ్యాడ్ అండ్ హార్డ్ దట్ ఫీడెడ్ యాంకరింగ్ విల్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లైఫ్ అన్నమాట. Oh. అదే అది చిన్నగా చేరి బ్లాగ్స్లా క్రియేట్ అవ్వి మనీ అర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్ని అవర్స్ పని చేయాల్సిందే. అవును. మనీ అర్న్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో బ్యాడ్ థింగ్స్ హు ఆర్ డూయింగ్ దే ఆర్ ద రిచ్ పర్సన్స్. అవునండి. ఎవరైతే రిచ్ గా ఉన్నారో వీళ్ళు బ్యాడ్ చేస్తేనే వాళ్ళ దగ్గర డబ్బులు వాడు ఏదో వచ్చింది, డబ్బు చేస్తుంటాడు వచ్చింది. లేదా అనుకుంటాను. అంతే, ఇవన్నీ బ్లాగ్స్ అన్నమాట. సో వీటిని మనం తొలగిస్తారా మీరు? డెఫినెట్లీ ఇంటెన్షన్స్. నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు, మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్. వాట్ ఈస్ కాన్షియస్నెస్? ఓకే. కాన్షియస్నెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ జవేరియా, అవును. ఐఎమ్ స్పీకింగ్ త్రూ మై మౌత్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ స్టూడియో, ఐఎమ్ టాకింగ్ టు యూ. దిస్ ఇస్ కాన్షియస్నెస్. ఓకే. సో ఈ When you have a కాన్షియస్నెస్ presence, పెంచుకోవాలి. yes, when you have a presence sense. ఇప్పుడు మీరు presence లో ఉండగలుగుతున్నారు అంటే ఒక 60 to 80% వరకు మీ వర్క్ ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ యూ కెన్ డూ అన్నమాట. ఓకే. హౌ ఇట్ విల్ బి పాసిబుల్? వెన్ యూ హ్యావ్ ఏ క్లారిటీ ఆఫ్ మైండ్, అ గుడ్ ఇంటెన్షన్, పాజిటివ్ ఆరా. ఓకే, సూపర్. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటారు. ఇంతకుముందు సార్ డబ్బు సంపాదించలేకపోవడం ఒక ఎత్తు అయితే, అప్పులు టెన్షన్లు, ఆ అప్పుల బాధకి టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్ దెబ్బకి మైండ్ పనిచేయడమే మానేస్తుంది. కరెక్ట్. ఏం చేయాలో అర్థం కాదు, అసలు అందులో నుంచి ఎట్లా బయటపడాలో కూడా వాడికి అర్థం కాదు. సో ఇట్స్ సైకిల్ అంతే కదా. ఒక టెన్షన్ ఉంది, వాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను నేను, ప్రెగ్నెంట్ ఉమెన్. అవును. ఇది కూడా అంతే. ఓకే. సో ఒక అప్పు అంటే పెద్దగా ఉందంటే కాల్ వస్తే చాలు, ఫోన్ కాల్, చచ్చిపోతారు. అవును, టెన్షన్ తో. దట్ ఈస్ ద పానిక్ స్టేజ్ 1 అన్నమాట. ఓకే. అతని కాల్, అతని మెసేజ్, అతని నంబర్ వచ్చిందంటే యు విల్ బీ ఇన్ ఏ నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. వేరే థాట్ అవసరమే లేదు మన పైన మనకు ఎఫెక్ట్ చేయడానికి. ఆ ఒక్క కాల్ చాలన్నమాట. సో హౌ కెన్ వీ గెట్ రైడ్ ఆఫ్ దిస్ అంటే, యూ విల్ డెఫినెట్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ. సార్ అమితాబ్ బచ్చన్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారు బ్యాంక్ కరప్ట్ అవ్వలేదా? రోడ్డు మీదకి వచ్చారు ఇల్లుతో సహా. ఎంతమంది? అవును. విల్ హీ బీ లైక్ దట్ నౌ? నో, హీ చేంజ్డ్ హిస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దట్స్ ఇట్. ఓకే. సో మీరు ఈ సైకిల్ నుంచి బయటపడేస్తారా మీరు? డెఫినెట్లీ. స్ట్రెస్ వచ్చింది అప్పుడు మీ దగ్గరకు వచ్చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు అప్పుల్లో ఉండగానే మీ దగ్గరకు వచ్చేయాలి. మళ్ళీ ఎవరికి అంటే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నాను, నాకు సొల్యూషన్ కావాలి అంటే తప్పకుండా రావాల్సింది. మళ్ళీ మీ ఫీజు కూడా అప్పు చేసి తీసుకురావాలి. యా, ఫర్ దట్ క్లియరెన్స్, అదర్వైజ్ యు విల్ బే దేర్ ఆన్ దట్. సో ఆ స్ట్రెస్ లెవెల్ నుంచి అయితే, సో మనీ దాన్ని కెపాసిటీని మీరు పెంచుతారు. మనీని ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ, సో పాజిటివ్ గా ఉన్నారంటే మీ మాటలు కూడా పాజిటివ్, మీ ఆరా కూడా పాజిటివ్. పాజిటివ్ పీపుల్ మాత్రమే మీకు అట్రాక్ట్ అవుతారు. సో మనీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మేడం? అంటే మనీ ఫ్రీక్వెన్సీ ఆల్సో లైక్ దట్ అన్నమాట. సో నేను చెప్పాను కదా, బ్లాక్స్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో మనీ విల్ కనెక్ట్ యూ. ఓకే. వీ హ్యావ్ మెనీ టెక్నిక్స్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఒక 4-5 టెక్నిక్స్ ఫాలో అవ్వితే చాలు. ఆ ఫాలో అవ్వి అఫర్మేషన్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, కుదరట్లేదు అది అంటే బ్లాక్స్ క్లియర్ అవ్వలేదు మీకు. అవును. ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ అవ్వితేనే కదా ఇవన్నీ జరిగేది. సో వితౌట్ క్లియరింగ్ ద బ్లాక్స్ హౌ కెన్ యూ మేనిఫెస్ట్? ఓకే. అట్లాగే ఈ బిజినెస్ లో నష్టపోయే వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, నష్టపోతుంటారు, ఫెయిల్ అవుతుంటారు. సో వీళ్ళలో ఎనర్జీ షిఫ్టింగ్ ఎట్లా చేస్తారు? ఎస్ సార్, ఇది కూడా అంటే చాలా వరకు అనుకుంటారు బిజినెస్ లాస్ అవ్వాము, డబ్బు కదా అని డబ్బు మీదే ఫోకస్ పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను రీసెంట్గా ఒక అంటే చెప్తున్నా కేషీట్, సో సారీ కేషీట్ కాదు కట్చేమా, కేస్ స్టడీ. సో డైవర్స్ అయ్యింది తను. హీఈస్ అర్నింగ్ బిఫోర్ హీస్ అంటే చాలా మంచిగా అర్న్ చేస్తున్నాడు అతను. సో రిలేషన్షిప్ ఇష్యూ వచ్చి డైవర్స్ అవ్వి హీ కొలాప్స్ అనమాట. వేర్ ఇస్ ద బ్లాక్? టెల్ మీ. ఓకే. అంటే ఫైనాన్సెస్ మీద ఉందా, అతని స్కిల్స్ లేదా, అతనికి నాలెడ్జ్ లేదా, సంపాదించే శక్తి లేదా, ఎక్కడ కోల్పోయాడు? సొసైటీ భయం అంటే వైఫ్ లేకపోవడం అనేది అతను. వేర్ ఇట్ కేమ్? క్వారలింగ్ బిట్వీన్ ఈచ్ అదర్.
అక్కడి నుంచి స్టార్ట్ అయింది. క్వారెల్ ఎందుకు స్టార్ట్ అయ్యింది? ఏదో ఒక యాంగర్ ఆర్ ఓకే పెయిన్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఓకే అది ఎప్పుడైతే పెంచుకుంటూ మనం ఉంటామో అప్పుడు దట్ విల్ రియాక్ట్. ఓకే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు అనుకోండి, అతనికి ఏం చేస్తారు? ఫస్ట్ ఐ విల్ హీల్, ఫస్ట్ ఐ విల్ క్లియర్ ద బ్లాక్స్. అచ్చా. ఐఎమ్ నాట్ ఎన్షూరింగ్ ఇఫ్ యూ నీడ్ ఇప్పుడు 100 crores అంటే మీకు 100 crores వచ్చేస్తాయి అని నేను అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. అది కావాలి మాకు బట్ assurance. యూ విల్ గెట్ ద కెపాసిటీ టు ఎర్న్ 100 crores. వండర్ఫుల్. Yes. సో అంటే You ఇప్పుడు will get the confidence. ఓకే, ఇప్పుడు వైఫ్ వెళ్ళిపోయింది, పోతే పోయింది, ఇంకో దాన్ని తెచ్చుకోవా అని చెప్తారా? ఏం చెప్తారు? No sir, we will ask అనమాట. ఓకే So do you need her back or do you want to take Okay. divorce? ఓకే It's completely their intention, their desire. ఓకే. Yeah. వాళ్ళ సో కోరిక వాళ్ళ మేరకనే ఉంటారు. ఆలోచనలన్నింటినీ బయటికి తీసుకొచ్చేసి దానిలో బెస్ట్ సజెషన్ మీరు ఇస్తారా, లేదంటే దానికి తగినట్టుగా హీలింగ్ చేస్తారు? ఎస్, హీల్ చేస్తాము. ఫస్ట్ బ్లాక్స్ క్లియర్ ఉంటుంది. హీలింగ్ అంటే జస్ట్ రకరకాలైన ఉదాహరణకి ఆవిడ నాకు కొద్దిగా చాలు అని అన్నాడు అనుకోండి, ఆమెను మర్చిపోయేలాగా చేస్తారా ఎట్లా? Yes. అంతేనా? షీఈస్ నాట్ ఇన్ హిస్ కాన్షియస్నెస్. ఓకే ఓకే. ఇక ఆయన ఎనర్జీ ఫీల్డ్ లోంచి ఆమెను కట్ కట్ చేసేస్తారు. చేసేస్తాం. ఓ సూపర్. ఇంకా ఆమె ఆలోచనలు రావు, రావు పాత జ్ఞాపకాలు రావు. కానీ నేను చెప్పింది కూడా పాటించాలి వాళ్ళు. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్అవుట్. దానికి ఒక సిస్టమ్ ఉంటుందా? ఎస్ అబ్సల్యూట్లీ. 21 ఉంటుంది, 21 days ఉంటుంది, 11 days ఉంటుంది, అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ బేస్డ్. ఓకే. సో ఎవరన్నా మళ్ళీ సేమ్ శారీ కట్టుకుంటారు, 1 day 1 day 3 days. సో ఇమ్మీడియట్ గా సొల్యూషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అవునా? ఎస్, ఇన్స్టంట్ గా. ఇన్స్టాంట్. సో ఇన్స్టంట్ గా జరిగింది ఒక కేస్ స్టడీ చెప్పండి. ఎస్ సార్, ఇన్స్టాంట్ గా మా రిలేటివ్. అచ్చా. సో రిలేటివ్ షీఈ్ అంటే మార్నింగ్ నుంచి హస్బెండ్ తో ఫైట్ చేస్తుంది. ఓకే. ఇమ్మీడియట్ గా నాకు కాల్ చేసింది. నాకు ఎవరి కాల్ వచ్చినా కూడా ఫస్ట్ ఏడుస్తారు అనమాట. ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? నమ్మకం ఉంటేనే ఆ ఏడుపు వస్తుంది. అంతే కదా. సో ఏడ్చింది, బాగా ఏడ్చింది. దెన్ ఏడవనిచ్చారు వెయిట్, చలో డ్రైన్ అవుట్ దెన్ అవ్వాలి. షీ సెడ్ సో ఇలా జరిగింది సమ్ ఇన్సిడెంట్ అంతా. తను తెచ్చిన అంటే ఏదైతే గిఫ్ట్ అడిగిందో తను ఆల్రెడీ తెచ్చాడు, కబోర్డ్లో ఉంది, మర్చిపోయాడు ఓరి. సర్ప్రైజ్ ఇవ్వడానికి. సో ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత, హీలింగ్ ఇచ్చిన తర్వాత, దే సాట్ అండ్ దే రీకలెక్ట్ దట్ థింగ్. దట్ ఈస్ ఓహో ఓకే. ఈవినింగ్ కల్లా సెటరైట్ అయిపోయింది మ్యాటర్. గొడవ ఎక్కడ జరిగింది అంటే ఏదో ఒకటి అడిగింది, చాలా సిల్లీ థింగ్స్ కూడా సూసైడ్ వరకు వెళ్తున్నారు. అవునండి, అవును. ఇది ఊర్లలో చూశాను, ఇప్పుడు సిటీకి కూడా వచ్చేసింది. అంటే మనుషులు ఎక్కడున్నా ఇదే గొడవ. షీ ఆస్క్డ్ సంథింగ్, అది డిలే అయ్యింది, అతను తెచ్చాడు, ఏదో గొడవల్లో మర్చిపోయారు, పెద్ద ఫైట్ జరిగింది, అండ్ దే ఆర్ ఇన్ ఏ యాంగర్ మోడ్ ఇద్దరు. అంటే మేడం ఇప్పుడు ఈ భార్య భర్త ఇట్లా కొట్టుకుంటారు కదా, వీళ్ళ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ కలవకపోవడమా, వేరు వేరు ఫ్రీక్వెన్సీల వల్ల ఈ సమస్య వస్తుందా? అది ఎట్లా రకరకాలుగా సెట్ ఉంటుంది. చేస్తారు? చక్ర ఇంబ్యాలెన్స్ ఉన్నా, అచ్చా. నెగిటివ్ ఎనర్జీ వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నా, ఓకే. వీళ్ళ ఆరా సరిగ్గా లేకపోయినా, అచ్చా. ఇవన్నీ ఉంటాయి సార్, అవునా? ఒక్కటి కాదు. సో 34 కలిస్తే సరిపోదు, అది చెప్తుంటారు కదా జాతకంలో, అవి ఇవి కలిస్తే. వి హావ్ టు అంటే డయాగ్నైజ్ అన్నమాట, పెయిన్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మూలాల నుంచి అది తీసేయచ్చు. లేకపోతే యూ విల్ గెట్ ద రిపీటెడ్ థింగ్స్. సో ఎవరైనా గొడవ పడుతున్నారంటే మీ దగ్గరకు వచ్చేయడం బెటర్. ఇంకా డెఫినెట్లీ వచ్చేస్తే భార్య భర్త ఇచ్చేస్తే ఇద్దరికి ఫ్రీక్వెన్సీలు సెట్ చేస్తారు. వండర్ఫుల్. దే విల్ గెట్ రిలాక్స్ అండ్ హ్యాపీలీ దే కెన్ మేనేజ్ దేర్ హోమ్. ఓకే. ఇంకొకటి మేడం, నేను అంటే చాలా వరకు చెప్తారు కదా, తల్లిదండ్రులు పడ్డ బాధలు కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, లేదంటే వాళ్ళ గొడవ పడే మనస్తత్వం, తాగే మనస్తత్వం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి DNA రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నట్టుగా విన్నాను నేను. నిజమేనా? అట్లాగే జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాను సార్ దీనికి. ఓకే. ఒక స్టోరీ చెప్తాను. సో ఇద్దరు అన్న తమ్ముళ్ళు, దే ఆర్ ట్విన్స్ అన్నమాట. ఓకే. వాళ్ళ నాన్న తాగుబోతు, హీ వాజ్ ఎ డ్రంకర్. ఓకే. ఇద్దరు తన్ని చూస్తూ వాళ్ళ అమ్మ కష్టపడుతుంది అంతా చూసుకుంటూ వచ్చారు. ఒకరేమో యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ నాన్నలా తయారయ్యాడు, ఇంకొకడు కాంట్రాస్ట్ కంప్లీట్ గా. రైట్, సూపర్. సో మనం తీసుకునే విధానం, మనం చూసే విధానం, పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అది కూడా మీ ఫ్రీక్వెన్సీ, హిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కంప్లీట్లీ మ్యాచింగ్ విత్ హిస్ ఫాదర్ అనుకోండి, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. దట్ టు కెన్ హీల్. అవునా? ఎస్.
సూపర్. దట్ అంటే టూ కెన్ హీల్ తాగే వాళ్ళని కూడా తాగుడు మానిపించొచ్చా? కంప్లీట్ గా. ఓయ్ ఎస్ అలా అయితే When చాలా they are- మంది when వచ్చేస్తారండి. they are ఎందుకంటే అవును. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. బట్ అంటే వాళ్ళు నేను తాగుడు మానేసేకే మీ దగ్గరకు వస్తున్నాను, థెరపీ కావాలి అనే ఇంటెన్షన్ తో రావాలి. వస్తారండి. నేను Yeah. చూసాను. Ah. ఒక మా ఫ్రెండ్ లైవ్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. Hmm. అతన్ని మన రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారు. రీహాబిలిటేషన్. ఎస్. సెంటర్లో వేస్తారు. 3 నెలలు ఉంటాడు. 3 నెలల తర్వాత బయటకు వస్తాడు. బయటికి వచ్చిన వెంటనే తాగేస్తాడు. క్రేవింగ్ అనేది వాళ్ళకి రూట్స్ లో ఉంటది. అది చూడండి. అంటే ఒక లేదనుకోండి ఇంకొక 3 నెలలు మళ్ళీ పడేస్తే వచ్చి ఒక డే ఆగుతాడు, 2 days ఆగుతాడు, 3rd day స్టార్ట్ చేసేస్తాడు. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా మారుస్తుందా ఈ Yes, sir. క్వాంటమ్ థెరపీ? ఎస్, వెన్ దే హ్యావ్ ఏ ఇంటెన్షన్ టు అంటే లీవ్ దట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఉంటే ఎందుకంటే సార్ చెప్పడం వేరే సార్. Ah. ఫర్ ఎగ్జాంపుల్ మనసులో నేను ఒకటి అనుకుంటాను. ఓకే సో డబ్బు అనే పదం విన్న వాళ్ళంతా అబ్బా డబ్బు మనిషి, డబ్బు గురించే మాట్లాడతారు, అవును. ఇవన్నీ చెప్తారు, కానీ అందరికి డబ్బు ఇష్టం. డబ్బే కావాలి Right? కదా. అవును. వాట్ ఈస్ యాక్చువల్లీ యు ఆర్ వాంటింగ్. సో వాట్ ఈస్ యువర్ లైక్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే నేను మానేస్తాను, నాకు మానడం కావాలి, మందు అస్సలు వద్దు అవును. అన్న మాట్లాడడం వేరే, ఆ, మనసుతో అనుకోవడం వేరే సార్. ఓకే. ఇంటెన్షన్, వెన్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంటెన్షన్, ఉమ్. ఇమ్మీడియట్ గా అది హీల్ అవుతుంది. అవునా? ఓకే. సో అది ఆ ఇంటెన్షన్ అనేది రావాలి, వస్తేనే Yes. అవుతుంది. Yes. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతారు, లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ప్రేమ ఎట్లా విఫలమైందో అట్లా లవ్ ఫెయిల్యూర్స్ ఉండే ట్రామా. Traumas. Yes. సో ఇవి చాలా అంటే మనిషిని కుంగదీసేస్తాయి, అవును. చాలా భయంకరంగా చంపేస్తాయి. సార్ సో మెనీ కేసెస్ సార్. ఉమ్. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ మెమరీలోనే బ్రతుకుతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని బయటికి తీసుకురాగలుగుతారా తీసుకురావచ్చు. క్వాంటమ్ థెరపీతో? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. సో ఎట్లా? హీల్ దేర్ దెమ్సెల్ఫ్. ఓకే. ఇట్స్ అంటే ఇది మ్యాజిక్ అని చెప్పము, అందుకే సైన్స్ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ రియలీ ఏ మ్యాజిక్. వావ్, యా, సూపర్. పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. ఇప్పుడు కొంతమంది రాంగ్ వ్యక్తుల్ని ప్రేమిస్తారు, అవును. లేదంటే రాంగ్ పర్సన్స్ తో లైఫ్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ తెలియదు వాళ్ళకి, తర్వాత వాడు చాలా క్రూరుడు, సైకో, ఇట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తుంటారు. వాళ్ళు ఎలా బయటపడేస్తారు మేడం? డెఫినెట్లీ సార్, ఇద్దరికి ఉండాలి అది. ఫస్ట్ అమ్మాయి సో ఇష్టంగా చేసుకుంది, అవును, అతని బిహేవియర్ తర్వాత అమ్మాయికి బయటపడింది. అవును. సో నౌ షీ హ్యాస్ అంటే అన్బేరబుల్ కెపాసిటీ వచ్చేసింది అమ్మాయికి. Yes. సో ఫస్ట్ అక్కడ పాస్ మూమెంట్ అని అమ్మాయి తీసుకుంటే అమ్మాయికి అర్థమవుతుంది అనమాట. వెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మై హ్యాండ్స్, హౌ విల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, జుట్టు మనం పిక్కునికి వేరే వాళ్ళు లాగేకి డిఫరెన్స్ ఉంటుందా? చాలా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఓకే. దట్ దే విల్ రియలైజ్ ఇన్ ద థెరపీ. అచ్చా, ఓకే. సో మరి ఇప్పుడు అంటే భర్త ఒప్పుకోడు, ఎందుకంటే వాడు సైకో, వాడు ఎట్లాగో రాడు మీ దగ్గరికి. ఈ అమ్మాయిని ఎట్లా షీ బయటపడేస్తారు? కెన్ హీల్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని నేర్పిస్తాము టెక్నిక్, అచ్చా. దే విల్ అప్లై ఆన్ దేర్ ఓ పార్ట్నర్స్. వెరీ గుడ్. అట్లా కూడా చేయొచ్చా? చేయొచ్చు. సూపర్ సూపర్. ఇది చూస్తే ఏదో నిజంగా మ్యాజిక్ లాగే ఉంది. ఇప్పుడు మామూలుగా నరదిష్టి అంటూ చెప్తుంటాం, అవును. దిష్టి తగిలింది దిష్టి అంటే ఒక మనిషి తన తీక్షణమైన చూపులతోటి చూసి ఒక వేరే మనిషికి హాని చేస్తామని నిజంగా దిష్టి అనేది ఉంటుందా, లేదా ఇట్స్ ప్లాసిబో లాంటి అట్లాంటిదా ఇది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్లాసిబో థింగ్. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు Okay. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న చూస్తూ ఉంటాం వ్యాపారస్తులు, అది తప్పు అని నేను చెప్పట్లేదు. ఓకే. సో ఏదైనా కూడా దిష్టి కోసం పెట్టుకుంటున్నాము, లేదా సంథింగ్ పెట్టుకుంటారు. సో కానీ ఎప్పుడైనా బిల్ గేట్స్ని అలా చూసారా మీరు? వై? దే ఆర్ సూపర్ రిచ్, అంతే కదా, దేర్ ఇన్కమ్ ఇస్ ఓపెన్ టు వరల్డ్. ఎవ్రీవన్. అవును, అవును, వారన్ బఫెట్, కరెక్టే కదా. అవును. మరి వై వాళ్ళకి దే ఆర్ దిష్టి నాట్ తగిలితే డూయింగ్, వై వాళ్ళు దే ఆర్ నాట్ ఫియరింగ్ ఆఫ్, అంటే దిష్టి. యు ఆర్ అక్యుములేటింగ్ దట్ ఎనర్జీ. ఓకే. అప్పుడు నాకేమో అవుతుంది భయం, ఓ, మీలో ఫియర్ ఉంది కాబట్టి అది మీకు ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. మీలో ఫియర్ లేకపోతే మీరు అసలు అది మీ దగ్గరకు రాదు. దట్ ఈస్ ఆల్సో ఇన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకు అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. వాళ్ళని కూడా సెట్ చేస్తారు. చేయొచ్చు. రైట్. కొందరు మనం కొన్ని ఇంట్లోకి, కొన్ని ఆఫీస్లోకి, ఇళ్లలోకి వెళ్ళగానే మనకు చాలా అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది, ఏంది ఇదంతా ఎట్లా ఉంది అనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది.
సో దీన్ని తీసేయొచ్చా మేడం? క్లియర్ చేయొచ్చు. చేయొచ్చా? ఓ, త్రూ క్వాంటమ్ యూ కెన్ క్లియర్ ద ఎనర్జీ ఆఫ్ ద ఏరియా, పీపుల్, నాన్ లివింగ్ థింగ్స్ టు. సీరియస్ గా? yes. ఓకే, ఎట్లా చేస్తారు మేడం అది? త్రూ థెరపీతో, థెరపీతోనే. ఓకే ఓకే విత్ ద రైట్ ఇంటెన్షన్. ఓకే. మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ కూడా చేస్తుంటారా? రిగ్రెషన్ అంటే దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రిలేషన్షిప్, ఏదైనా ట్రామా అన్నాను కదా నేను, అందులో వస్తుంది. దట్ విల్ ఆల్సో కెన్ హీల్ అన్నమాట. ఉన్నాయా నిజంగా మేడం? జన్మలు ఉంటాయా? డెఫినెట్లీ. జన్మలు అంటే నేను ముందే చెప్పాను సార్, ఇట్స్ క్యారింగ్ ఏ మెమరీ. ఓకే. సో వెన్ యు ఆర్ మీరు మెమరీ క్యారీ చేస్తున్నారు అంటే దాని తాలూకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మెడిటేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఒక 100% ఎఫెక్ట్ అవ్వే చోట జస్ట్ 3 to 4% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అది కూడా నేచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేయాల్సిందే. సో దట్ మచ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి మేడం, మనకు చాలా చెడు థాట్స్ వస్తుంటాయి రోజు, నెగిటివ్, చాలా నెగిటివ్ థాట్స్ రోజు వస్తుంటాయి. చంపేయాలను, లేదంటే అమ్మాయిల గురించి అన్న మనం లోపల ఫీల్ అవుతుంటాం, అయ్యో ఈమె గురించి ఇలా అనుకున్నాం ఏంటి, అలా అనుకోకూడదు. కానీ ఆగవు, మనసు ఆగదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు కూడా కంట్రోల్ చేయొచ్చా? జనరలీ ఒక హ్యూమన్ బీయింగ్కి సార్ 60 to 70,000 థాట్స్ వస్తాయన్నమాట, మార్నింగ్ లేవగానే నిద్రపోయే వరకు. ఒక్క రోజులో 60 to 70,000 థాట్స్ ఎవ్రీ హ్యూమన్ విల్ గెట్. ఓకే. అందులో మనకు పనికొచ్చేవి, మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన గోల్ సెట్టింగ్, ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక్కడ మొత్తం అంటే మీరు చెప్పారు. సో వెన్ యు ఆర్ సెట్ రైట్ విత్ ద క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్, విత్ రైట్ కాన్షియస్నెస్, సో మ్యాటర్ కరెక్ట్గా ఉంది అంటే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 60 to 70,000 థాట్స్ అన్నారు, దాంట్లో నాకు ఇది జనరల్ గా. 50,000 చెడు ఆలోచనలు వస్తాయి. మీరు ఎప్పుడైతే థెరపీ తీసుకుంటారో, ఎప్పుడైతే మెడిటేషన్స్ చేయడం ప్రారంభిస్తారో, మీ థాట్ లెవెల్ అనేది తక్కువ అవుతుంది. అవునా? ఎస్, యూ విల్ ఫోకస్ ఆన్ జస్ట్ వాట్ యూ వాంట్. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి కదండి, అవి వచ్చినప్పుడు అది ఇమ్యూనిటీని బాగా డిస్టర్బ్ చేస్తుంది అనేది మనకు సైన్స్ చెప్తుంది. సో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే ఈ రేడియేషన్స్ కానీ, ఈ సమస్యలు కానీ తట్టుకునేలాగా వాళ్ళని క్వాంటమ్ థెరపీ ఏమన్నా ప్రిపేర్ చేస్తుందా? సో ఇట్స్ ఇది కాంప్లిమెంటరీగా వాళ్ళకి ఇవ్వచ్చు సార్. ఇట్ ఈస్ అంటే ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను నేను ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక హోప్ కావాలి, కరెక్ట్, ఒక్క చిన్న రిలాక్స్ థాట్ కావాలి. అవును. త్రూ క్వాంటమ్ థెరపీ ఇట్ విల్ బి పాసిబుల్. దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట. సో మీరు థెరపీ ద్వారా మరి కాంకర్ చేయగలరా క్యాన్సర్ అంటే, డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ ద హోప్. అదే పాజిటివ్గా వాళ్ళకు స్ట్రెంగ్త్ అవ్వి, సో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అనమాట. ఓకే. సో మీరు రిమోట్ హీలింగ్లో కూడా స్పెషలిస్ట్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్నారు. సో వాళ్ళకి ఎనర్జీ ఎలా పంపిస్తారు మరి? సార్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వాచింగ్ దిస్, ఈజ్ ఇట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్? వైర్స్ ఏమైనా చూస్తున్నారా? ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మమ్మల్ని యూట్యూబ్లో. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ కనెక్టింగ్? హౌ? త్రూ ద ఫ్రీక్వెన్సీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రేడియో స్టేషన్ 92.7 FM. సో ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాషా షో వినాలి, 92.7 బిగ్ FM. సో 92.7 పెడితేనే మీరు నంబర్ ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వి బిగ్ FM శేఖర్ భాషా షో వినగలరు. లేకపోతే అస్సలు వినలేము. దట్ ఫ్రీక్వెన్సీ ఐ విల్ క్రియేట్. ఓ బా, ఇప్పుడు అర్థమైందండి నాకు. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీని మీరు సెట్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. సో మన ఏదైతే బిహేవియర్ ఉందో, ఈ మన బిహేవియర్ని మొత్తాన్ని మన మైండే కదా, మనసా ఏది కంట్రోల్ చేస్తుంది అసలు మన బిహేవియర్? ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే యువర్ మైండ్ అండ్ హార్ట్. సో ది క్లారిటీ ఆఫ్ మైండ్, ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే. సో రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రక్రియని క్వాంటమ్ థెరపీ. మళ్ళీ చెప్పండి. మైండ్ ని, థాట్స్, క్లారిటీ ఆఫ్ థాట్స్, ఎమోషనల్ బ్యాలెన్సింగ్. ఓకే. We will connect each other. Okay. When you are in a right thought process, you will do the right things. Okay. మీ ఎమోషన్స్ చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మీరు హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో
ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే. మామూలుగా మన ఒక డే ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మన డే అంతా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అట్లనే మన పొద్దున్న లేవగానే ఏం చేస్తే, అంటే మీ యొక్క ఈ యొక్క క్వాంటమ్ థెరపీ ప్రకారం ఏం చేస్తే డే అంతా ఫుల్ యాక్టివ్గా విత్ ఎనర్జీతో ఉంటాం మనం? ఫస్ట్ లేవగానే కళ్ళు తెరిచారంటే థ్యాంక్ ద సుప్రీం, ఓకే. whoever it may be. మీరు జీసస్ని ప్రార్థిస్తారా, అల్లాని ప్రార్థిస్తారా, దేవుడు ఏదైనా, మీ గురువా, మీ ఇష్టం. ఫస్ట్ థ్యాంక్స్ టు హిమ్. మీ శ్వాసని థ్యాంక్స్ చెప్పండి. అది ఏదో వెతకాల్సిన అవసరమే లేదు. ఫ్యాన్ని థ్యాంక్స్ చెప్పండి. ఓకే. సో మీరు పడుకున్న బెడ్ని థ్యాంక్స్ చెప్పండి, పిల్లోని థ్యాంక్స్ చెప్పండి. సో ఒక 5 గ్రాటిట్యూడ్ చెప్పారంటే చాలు, యువర్ డే విల్ బూస్ట్ అప్ లైక్ దిస్. దాంట్లో మా ఆవిడని కూడా చేర్చుకోవచ్చు కదా సార్? మా ఆవిడని కూడా చేర్చొచ్చు దాంట్లో. డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ. అప్పుడు ఇంకా డే చాలా బెటర్ హాఫ్ కదా. తను ఇంకా మన లైఫ్ ఇంకా బాగుంటుంది ఆ రోజు. yes absolutely. వెరీ గుడ్. సో అయితే ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకోవాలి మనమే. ఒక 5గురికి థ్యాంక్స్ చెప్పుకొని లేస్తే ఇంకా డే అంతా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ గ్రాటిట్యూడ్ సార్. లేవగానే మీరు ఫస్ట్ నిన్న ఏం జరిగిందో అన్నది, ఇప్పుడు ఆల్ఫా మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఏదైతే బిఫోర్ గోయింగ్ టు బెడ్ థాట్ ఇస్తారో ఆ మెమరీ అలానే సర్క్యులేట్ అవ్వి మీరు లేవగానే ఒక ప్రాబ్లమా, ఇష్యూవా, లేకపోతే ఆ పని చేయడమా, స్ట్రెస్సా గుర్తుకొస్తుంది అనమాట ఇమ్మీడియట్గా. వెన్ యు ఆర్ ఇన్ ఎ సిస్టమ్ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్ యూ విల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే పడుకునే ముందు కూడా మనం ఏదో ఒక మంచి థాట్ తోనే పడుకోవాలా? అది ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ ఆటోమేట్ అవుతుంది బయాలజికల్ గానే. మీరు ఆటోమేట్ చేస్తారు? ఎస్. ఓకే. ఎస్. when they are getting my therapies they will automatically get their biological system అన్నమాట. ఓకే. బేసిక్గా మనం రేపు పొద్దున్న లేస్తే ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరితో గొడవ అని ఆలోచిస్తూ నిద్ర. ఫస్ట్ థ్యాంక్స్. ఓకే. ఈ రోజు మీరు ఉన్నారు, ఈ రోజు శ్వాస తీసుకొని అంటే కాళ్ళు చేతులు అంతా మంచిగా పని చేస్తాయి, చేస్తున్నాయి, యు ఆర్ హెల్దీ అంటే యూ విల్ గెట్ ద బిజినెస్ టుడే, టుమారో యూ విల్ క్లియర్ అవుట్ యువర్ డెట్స్. ఓకే. థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. వావ్, సూపర్. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. వండర్ఫుల్. రైట్ మ్యామ్. చాలా మంది కొందరు ఇప్పుడు మన ఈ వీడియో చూసాక చాలా మంది మీ దగ్గరకు వస్తారు. కొందరు నమ్మకంతో వస్తారు, కొందరు అసలు ఈ మేడం జవేరియా మేడం టెస్ట్ చేద్దాం, అసలు నిజంగా ఏం చేస్తుంది ఈమె అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. అంటే నమ్మకం లేని బ్యాచ్ కూడా ఉంటుంది. సో మీరు చెప్పేస్తారా, మీకు నమ్మకం లేదు కాబట్టి యూ గెట్ అవుట్ అని చెప్తారా? ఎట్లా అతన్ని ఎట్లా డీల్ చేస్తారు? కూర్చొని వాళ్ళు థెరపీ తీసుకుంటున్నారు అంటే విత్ దేర్, అంటే ఇప్పుడు మీరు డబ్బులు పే చేసే వస్తారు కదా, ఊరికే అయితే రారు. మీరు డబ్బులు పే చేస్తున్నారంటే యు ఆర్ యాక్సెప్టింగ్ మీ. రైట్. యు ఆర్ యాక్సెప్టింగ్ టు టేక్ ద థెరపీ. చెప్పాను కదా, అసలు ఏంటి మేడం సంగతి తెలుద్దాం అని వచ్చేవాడు ఉంటారు. వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్, వెన్ యు ఆర్ రిసీవింగ్ ఇన్ ఎ మోడ్ టు టేక్ ద హీలింగ్ థెరపీ, అప్పుడు మీకు ఖచ్చితంగా చేంజ్ అనేది జరుగుతుంది. వెన్ యు ఆర్ నాట్ రిసీవింగ్, అంటే ఊరికే నేను బ్లాక్ తో వచ్చాను ఈమె టెస్ట్ చేయడానికి, సరే ఏదైనా కూడా ప్రశ్న తెలుసుకోవడానికి అడగాలి సార్. ఏదో ఒకటి మనసులో అనుకొని నేను అడుగుతున్నాను, లేకపోతే వీళ్ళకి టెస్ట్ చేస్తున్నాను అని వచ్చారనుకోండి, దే వోంట్ గెట్ ద రిజల్ట్. అప్పుడు వాడు చెప్తాడు జవేరియా మేడం వేస్ట్, అసలు ఏమీ రాదు మేడం అని చెప్పేస్తాడు అనుకోని. నా దగ్గర హీల్ అయిన వాళ్ళు, నా దగ్గర రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హీల్ యూ ఆర్ ఐఎమ్ నాట్ అష్యూరింగ్ దట్ ఐ విల్ అంటే డూ ద వరల్డ్ కే చేస్తాను ఖచ్చితంగా ఇది అని చెప్పట్లేదు కదా. ఎవ్రీవన్ టేక్ గెట్ ద బెనిఫిట్ వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. ఓకే. సో ఖచ్చితంగా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి అక్కడ కూర్చుంటేనే రిజల్ట్ వస్తుంది. రిసీవింగ్ మోడ్ సార్. వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ టు గెట్ ద థెరపీ, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్. ఓకే. రైట్. ఇప్పుడు మేడం ప్రాక్టికల్ ఒకటి చేద్దాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఒక భయంకర టెన్షన్లో ఉంటారు, గుండె ఆగిపోయేంత భయంకరమైన వార్త వింటారు, ఇప్పుడే విన్నారు. వీళ్ళని క్షణంలో మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలరా? వీళ్ళ ఆందోళన స్ట్రెస్ని తగ్గించే టెక్నిక్ ఏమన్నా ఇస్తారా? షూర్. వెన్ యు ఆర్ వాచింగ్ దిస్, సో ఇది అంటే ఊరికనే రాదు, ఇలా సార్ అడిగారు అంటే కూడా దీనికి కారణం ఉంటుంది అనమాట. సో వెన్ యు ఆర్ ఇన్ ఎ హెక్టిక్ స్ట్రెస్, మై డియర్ ఫ్రెండ్, జస్ట్ పాజ్ యువర్ సెల్ఫ్. మీ ముందు ఏం కనపడుతుందో, ఒక వాల్ కనపడుతుందా, దాన్నే జస్ట్ గమనించండి. ఒక మనిషి కనిపిస్తున్నారా,
ఒక ఫోటో కనపడుతుందా, ఒక చైర్ ఆర్ టేబుల్, జస్ట్ వాచ్ ఇట్. కదలకుండా కళ్ళు రెప్పలు మీరు కదిలించవచ్చు. జస్ట్ వాచ్ ఇట్ ఫర్ 5 minutes. దెన్ టేక్ ఎ బ్రీత్. ఇన్హేల్ and exhale. Inhale and exhale. Take a glass of water. Affirm that you are relaxed, you are healthy, wealthy, everything is good. All is well, all is well, all is well. Drink water. Thank you. సరిపోతుంది. That's it. సెట్ That's అయిపోతారా? it. Yes. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. అటెన్షన్ మోడ్ షిఫ్ట్ అవుతుంది సార్ ఇది ఓకే చేయడం వల్ల. ఓకే 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 రైట్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ విషయం చెప్పండి. చాలామంది అన్ని కోల్పోయాం జీవితంలో అని చెప్పి మీ దగ్గరకు వస్తారు, లేదంటే భయంకర దుఃఖంతో వస్తారు. ఒకటి చెప్పారు మీ రిలేటివ్ది, అట్లా మీ దగ్గరికి వచ్చి చాలా కష్టాల్లో ఉన్నాం మేడం, చాలా బాధల్లో ఉన్నాం అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ఆ తర్వాత సూపర్ రిచ్ అయ్యి అట్లా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ క్లయింట్స్లో? సార్ నేను చెప్పాను కదా, కోటి రూపాయలు మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి ఒక 1 monthలో, 40 daysలో, 3 monthsలో అని చెప్పను, కానీ ఆ సంపాదించే ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలను. సో అట్లా ఎవరు అన్నారా మీ క్లయింట్స్? ఉన్నారు. దే ఆర్ నౌ సెట్. సో పేరు వద్దు నాకు, ఎట్లా వచ్చారు, ఏం జరిగిందో చెప్పండి. ఒక కార్పొరేట్ ఎంప్లాయీ సార్. ఓకే. అంటే హీస్ నోన్ టు మై ఫ్యామిలీ అన్నమాట. అచ్చా ఓకే. సో హీస్ ఆల్సో, మీరు చెప్పారు కదా టెస్ట్ చేద్దాం, అచ్చా అవునా? ఓకే దట్ బ్యాచ్. వెరీ గుడ్. ఫస్ట్ నాకు అంటే మాకు తెలిసిపోతుంది. అంతే సో కదా. ఐ ఆస్క్డ్ హిమ్, సో వుడ్ యూ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద థెరపీ ఆర్ అని. ఫస్ట్ నవ్వారు అండ్ వాళ్ళ మాటల్లో తెలుస్తుంది కదా. ఐ సెడ్ ఓకే, టేక్ ఎ పాజ్ ఫర్ 3 days, దెన్ యూ విల్ థింక్ టు టేక్, దెన్ యూ కెన్ కమ్ అగైన్. హీ కేమ్. వచ్చారు మళ్ళీ, వెరీ గుడ్. వచ్చి ఇప్పుడు కామ్గా మాట్లాడారు. 3 days తర్వాత మెల్లగా మాట్లాడి, నౌ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఐఎమ్ నాట్ అంటే నేను అయిపోతుంది అనే నమ్మకం ఇప్పటికి కూడా లేదు నాకు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను రైట్, వెరీ గుడ్ అని చెప్పాడు. దెన్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద థెరపీ అని చెప్పాను నేను. సింపుల్గా ఒక చిన్న ఇంటెన్షన్ పెట్టాడు, పెద్ద కూడా కాదు. ఫస్ట్ వెన్ యు ఆర్ అంటే ఏదో ఒకటి సాధించాలి అని కొండని నేను కొల్లగొట్టాలి అనుకుంటే ఫస్ట్ రాయిని కొల్లగొట్టాలన్నమాట. ఓకే. సో అప్పుడే మీరు కొండ దాకా వెళ్ళగలరు. అంతే. సో దట్ ఐ హ్యావ్ గివెన్ దట్ డే. దెన్ హీ కేమ్ అండ్ అది కూడా గ్యాప్స్ ఇస్తాం, 10 days, 15 days. ఓకే. దెన్ హీ కేమ్ ఫర్ నెక్స్ట్ సెషన్. నౌ హీస్ డూయింగ్ హిస్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్. అప్పుడు జాబ్ మానేసాడు? అప్పుడు జాబ్ మాని ఇంకా రిజైన్ చేసేసి మొత్తం కొంచెం ప్రెషర్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఐ హ్యావ్ దట్ ఫీడ్బ్యాక్ టు. వండర్ఫుల్ వండర్ఫుల్, నిజంగా సూపర్. ఫీడ్బ్యాక్ మెసేజ్ చూడగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతే కదా. దట్ ఈస్ మై యాక్చువల్ అంటే హ్యాపీనెస్. వండర్ఫుల్. అంతే కదా, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు బాగుపడ్డారంటే మనకి ఎంత గర్వంగా ఉంటుంది. రైట్ మ్యామ్. సో ఈ హీలింగ్ టెక్నిక్స్లో కూడా ఈ చాలామంది మోసగాళ్ళు, చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎట్లా గుర్తుపట్టాలి, చీటర్స్ని ఎలా గుర్తుపట్టాలి? సార్ వెన్ యు ఆర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాట నేనైనా మీరైనా చెప్తున్నారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పాటు అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు అవుతుంది? వాళ్ళపైనే ఒక 100 మంది ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తే మీకు అర్థం కాలేదే. ఎందుకు అవుతుంది? పర్టికులర్గా ఒక పర్సన్ చెప్తుంటేనే దేర్ దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ మ్యాచింగ్, కనెక్టింగ్, యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్. దేర్ యూ కెన్ రియలైజ్. ఖర్చు ఎట్లుంటది మేడం? దీని ఫీజెస్ అట్లా ఎట్లా ఉంటాయి? అంటే 1 లక్ష నుంచి 2 లక్షలు అట్లా లాగేస్తుంటారు కదా భయపెట్టి. క్వైట్ మినిమం సార్, బేసిక్. అచ్చా. సో సామాన్యులు కూడా ఎఫర్ట్ చేయవచ్చా? డెఫినెట్లీ. మినిమం ఫీజులోనే మీరు చేస్తున్నారు. అఫోర్డబుల్, వాళ్ళకి అఫోర్డబుల్ గానే ఇస్తున్నాను. సో మీ ఇంటికి ఐ హావ్ స్పెంట్ lakhs టుగెదర్. ఓకే. నేర్చుకోవడానికి lakhs టుగెదర్ పెట్టి చాలా టైం అండ్ తర్వాత రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. నేను కూడా చాలా అంటే ఫేస్ చేశాను, మార్కెటింగ్ విషయంలో కానివ్వండి, సో వేరే ఫైనాన్సెస్ లో కానివ్వండి, రిలేషన్షిప్ లో కానివ్వండి. సో ఇవన్నీ అప్లై చేసి రిజల్ట్స్ వస్తేనే ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సూపర్.
సో మీరు సొంతానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? ఎస్ చేసుకున్నారా? ఎస్ చేసుకున్నాను. ఇది అవ్వితేనే నేను వేరే వాళ్ళకి అచ్చా, ఓకే. రికమెండింగ్ దెమ్ సో ఏ సమస్యకి వాడారు మీరు? ఫర్ రిలేషన్షిప్ ఇష్యూస్. అచ్చా, సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, అసలు నేను గొడవ పడట్లేదంటే అబద్ధం. అది పెద్ద అబద్ధం. చిన్నదైనా పెద్దదైనా ఉంటాయి ఇష్యూస్. అసలు గొడవ లేకుండా ఎలా ఉంటారు అసలు? సంసారం. అవును. సో మీరు హీలింగ్ చేసుకున్నారు. Yeah. మీ ఆయన కూడా బుషర్ కొట్టారా? That is not bush kind of thing. Yeah. I healed my relation completely. అవునా? వండర్ఫుల్. సో ఈ టెక్నిక్ అందరికి తెలుసుంటే నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏమైనా టెక్నిక్స్ నేర్పించి పంపిస్తారా? సార్ కంపల్సరీ సార్. బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ ఎంతో లక్షలు ఖర్చు పెడతారు కదా, చిన్న అంటే మినిమం అమౌంట్ ఒక పే చేసి ట్రై చేయండి, లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇంకెవరు రావచ్చు? పిల్లలు చదువు సరిగ్గా చదువుకొని బోర్న్ బేబీ నుంచి సార్, బోర్న్ బేబీ నుంచి సో ముసలి వాళ్ళ వరకు కూడా దే కెన్ టేక్ ద థెరపీ. ఓకే. సో చూసారు కదా, అద్భుతమైన విషయం నేర్చుకున్నాం మనం ఇవాళ. సో క్వాంటమ్ థెరపీ ద్వారా మనలోని శక్తిని రిపేర్ చేయడం, శక్తిని షిఫ్ట్ చేయడం, శక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడం ద్వారా మనలోని మానసిక సమస్యలు, శారీరక సమస్యలను కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇదేమి ఏదో నమ్మకాల మీద ఆధారపడింది కాదు. ఇట్స్ అ ప్యూర్ సైన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా తన అందరినీ హీల్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఇది వేరే వాటిలాగా మీరు భావించొద్దు. ఫీజు కూడా పెద్దగా ఎక్కువేం లేదు. యూ కెన్ ఒక్కసారి ట్రై చేయండి. ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, వైఫ్తో గొడవ, హస్బెండ్తో కూడా ఏదున్నా సరే తనతో ఒకసారి చక్కగా జవేరియా అనగానే తను చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. మన ఆడపిల్ల చక్కగా తెలుగులోనే ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఫోన్ చేసుకోండి, కనెక్ట్ అవ్వండి మేడంతో. కింద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి, మీలోని సమస్యలన్నీ హీల్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీరు జస్ట్ అక్కడ కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మేడం మీకు ఆన్సర్ ఇస్తారు. అక్కడే ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి మ్యామ్, సో దట్ వాళ్ళు మనకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు అవసరమైతే మన స్టూడియోలోనే మేడంతో మీకు హీలింగ్ సెషన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. మీరు అమెరికాలో ఉన్న ఎక్కడున్నా సరే జూమ్ ద్వారానే హ్యాపీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకొకటి వేరే ఊర్లలో హైదరాబాద్ దాకా రానక్కర్లేదు, మీరు కూడా జూమ్లో చేసుకోవచ్చు. లేదు పర్వాలేదు మేడంకు ఇవ్వగల ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉన్నాయో లేవో నువ్వు మరీ అలా చెప్పకు అంటే యూ కెన్ కమ్ టు హర్. హ్యాపీగా వచ్చి మీరు సెషన్స్ ఉంటాయి మేడం దీనికి? ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? వన్ సిట్టింగ్ ప్రాక్టికల్ ఒక్కటి చాలు, అంతేనా? ఆఫ్లైన్. ఇన్ పర్సన్ ఒక్కటి చాలు, రిమైనింగ్ ఐ విల్ టేక్ జూమ్. సూపర్ ఆఫర్ ఇది, నిజంగా చాలా బాగుంది. మనం చాలా వాటి మీద నమ్మకాల మీద వాటి మీద ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము. సో ఇది క్వాంటమ్ థెరపీ కాబట్టి ఇట్స్ అ సైన్స్. నమ్మండి, నమ్మి తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనం అట్లా చేసాం కదా, ఇలా చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేసామో మరి ఇలాంటి మేడం దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి. బహుశా అప్పట్లో వీళ్ళు కూడా అదే చేసేవాళ్ళేమో, ఇలా అని ఇలా అనేవాళ్ళు. సో మరి మేడం ఇది సైన్స్గా తీసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కూడా, అంతే కదా మ్యామ్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ గా మన ప్రేక్షకులకు ఫైనల్ కాల్. సో ఎవరైనా సరే నేను స్టక్ అయ్యాను లైఫ్లో, అది ఏ ఏరియానా సరే, మనీ ఆర్ రిలేషన్, కెరియర్, సో ఏదైనా సరే బ్రేకప్ అయిందా, సో నన్ను సంప్రదించవచ్చు. అండ్ ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ థెరపీ తీసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. ఎనీవన్ కెన్ టేక్. సూపర్. ఇంకొకటి మేడం మామూలు ఏదో థెరపిస్ట్ కాదు, ఆమె నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, బిజినెస్లో సక్సెస్ కావాలనుకున్నా బోల్డ్ అని వీడియోలు ఉంటాయి మేడం. యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఇస్తారు. అట్లాగే రేకి, క్రిస్టల్, ఇట్లా ఎన్నెన్ని థెరపీలు నేర్చుకున్నారు మేడం. సో కాబట్టి చూడ్డానికి చాలా యంగ్గా చిన్నపిల్లగా అనిపిస్తున్నారు కానీ నాలెడ్జ్ మాత్రం చాలా ఉంది. సో మీరు అన్ని రకాలుగా యూ కెన్ టేక్ హర్ హెల్ప్ లైఫ్లో పైకి రావడానికి, మెడికల్ పరంగా దీని పరంగాతో సహా. మీ పర్సనల్గా మీకు ఒక మెంటార్గా, ఒక కోచ్గా, తను ఎన్ఎల్పి కోచ్ కూడా కదా మీరు. ఇలాంటి చాలా ఉన్నాయి మేడంని. ఒక్కసారి కనెక్ట్ అయితే మీకు అన్నీ అర్థమైపోతుంది. మీ లైఫ్లో ఒక మంచి మెంటార్గా, ఒక మంచి ఫ్రెండ్గా ఖచ్చితంగా ఉంటారు, ఇది మాత్రం కన్ఫర్మ్, అంతే కదా మ్యామ్? ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్ గా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో విత్ జవేరియా గారు. కీప్ వాచింగ్ 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.